2014 నుంచి 19 దాకా, లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు. బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంట. మరి నువ్వే కదా నల్లదొరవ పరిపాలించావు 14 ఏళ్ళు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను? ఏ రోజన్నా మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడున్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడానా? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని, విషపు డబ్బా ఇడ్చుకుని బస్సు ఎక్కి ఊరూరా తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరునా నీకుందా అని. ఎస్, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి దశాబ్దాలుగా కూడా కాదు, శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే. నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు. కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి కానీ పేర్ని నాని కారణం. నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి, పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి, ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టుని శరవేగంగా పనులు పరిగెత్తిచ్చేలాగా చేస్తున్నది కూడా పేర్ని నానినే. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి, సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం, శాంక్షన్ చేయించడమే కాదు, కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు? పేర్ని నాని. ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి 26,000 పైచిలుకు మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవడు చేశాడంటే పేర్ని నాని చేశాడు. బందర్కి మీరేం చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, పట్టుమని 3 గజాలు ఎవరికైనా ఇచ్చారా మీ ప్రభుత్వంలో? ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఇవాళ ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో 2014లో కూడా మీరు వచ్చి బందరు కోనేరు సెంటర్లో 2014 ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమేమి బొంకారో కూడా, అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి. ఒకసారి మీకు చూపిస్తాను. రెండోది 1000 కిలోమీటర్లు మొత్తం తీర ప్రాంతం ఉంది. ఇక్కడే బందరు. పోర్టు కావాలా లేదా బందరికి? నేను చెప్తున్నా, పోర్టు కావాలా వద్దా తమ్ముళ్ళు? 6 నెలలు పోర్టు పని ప్రారంభించి పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటా. గెలిచిన 6 నెలల్లో పోర్టే కాదు, పోర్టు ఆధారంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా ఇక్కడికే తీసుకొస్తా. బందరికి పరిశ్రమలు కూడా తెస్తాడు. పరిశ్రమలు ఇక్కడే పెట్టిస్తా.
చేపలు రొయ్యల పరిశ్రమలు కూడా పెట్టిస్తా. చేపలు రొయ్యలు పోర్ట్ నుంచి ప్రపంచమంతా కూడా మన ఉత్పత్తులు పోవాలి. ఈ యొక్క బందరు టౌన్ ని మచిలీపట్నం టౌన్ ని తమలో విజయవాడ కాదు హైదరాబాద్ తో సమానంగా బెజవాడ కాదు హైదరాబాద్ తో సమానంగా చేస్తా. ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తా. ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నుంచి ఇక్కడికి 4 లైన్ రోడ్డు కానీ అదే మాదిరిగా మిగిలిన ప్రాంతాలకు బాగా కనెక్టివిటీ చర్య చేస్తాం. ఇక్కడ నుంచి రేపల్లకు మళ్ళా రైల్వే లైన్ కూడా వచ్చి రేపల్లికి రైల్వే లైన్ వేయిస్తా. అవసరమైతే ఈ మచిలీపట్నంలో 1-2 ఔటర్ రింగ్ రోడ్డు కూడా 1-2 ఔటర్ రింగ్ రోడ్డు. ₹2 20 లీటర్లు మంచినీళ్ళు ఇప్పిస్తాం. తమ్ముళ్ళు మినరల్ వాటర్ ఇప్పిస్తాం. ఈ మచిలీపట్నంలో హైదరాబాద్ గట్టయితే దేశం మొత్తం వచ్చి ఉద్యోగాలు చేశారు. ఈ మచిలీపట్నానికి అందరూ వచ్చి ఉద్యోగాలు చేసే విధంగా తయారు చేస్తాం. మీకే కాదు హైదరాబాద్ ని ఉద్యోగాలకు బంద్ వచ్చేట్టు చేస్తాను. ఉద్యోగం ఇప్పిస్తా. మంగనపూడి బీచ్ ఒక బీచ్ గా తప్పలేదని చాలా రావాలి. మంగనపూడి బీచ్ ని ఒక మంచి బీచ్ గా తయారు చేసి టూరిజం కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు తిరిగి చేస్తాయి. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. నేను విజన్ ఉన్న నాయకుడిని, దృష్టితో ఆలోచించే నాయకుడిని. నన్ను చూస్తే 10 మంది రమ్మంటే వస్తారు, పెట్టుబడులు పెడతారు. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తి నా పరిపాలన చూసి మెచ్చుకున్న సందర్భంలో తమ్ముళ్ళు ఒక్కరు కాదు ప్రపంచం అధినేత. చూశారు కదండి, నారా చంద్రబాబు నాయుడు గారు 2024 కాదు 2014 ఎన్నికలకు వచ్చి మాట్లాడాడు. నిన్నేం మాట్లాడాడు? 2024కి వచ్చి పోర్టు పూర్తి చేస్తాను, మళ్ళీ పరిశ్రమలు తెస్తాను, రేపల్లికి రైలు మార్గం వేస్తాను. ఇంతకన్నా దగాకోరు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నా అని మాట్లాడతాడు. ఇది బూతులా? ఎవరు బూతు? ఇది కాదా బూతు? ఇది కదా బూత్ అంటున్నా. ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా, ఏ ఒక్క మాట చేయకపోగా 5 సంవత్సరాలు మా ఊరిలో ఉన్నటువంటి 22 గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో 33,000 ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి, క్రాప్ లోన్ లేకుండా, పంటకి సాగునీరు ఇవ్వకుండా, పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకు తిన్నటువంటి ఈయన 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అలాగే బ్యాంక్ లోను శాంక్షన్ కాలేదు. అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనెట్ట మొదలెడతారు? బ్యాంక్ లోన్ లేకుండా పనెట్ట మొదలవుతుంది? భూసేకరణ చేయకుండా 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉంది. 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉండగా మీరు ఎలా పని మొదలెడతామని చెప్పారు మీ ప్లాన్ ప్రకారం? ఇదొక్కటే కాదు, ఎంత దగా శంకుస్థాపన అంటే